తో 1000 మందికి గొప్ప విందు చేయించెను. ఆ 1000 మందితో కలిసి ద్రాక్షారసము తాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసం త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు వా ఎవరక్కడ? నా తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి దేవుని నివాసమగు ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను వెంటనే తీసుకుని రండి. అందులో ద్రాక్షరసము పోసి మాకు వందించండి. ఎవరక్కడ? గారడి విద్య గలవారను కల్దీయులను జ్యోతిషులను వెంటనే పిలువుడే. ఈ వ్రాతను చదివి దాని భావము నాకు తెలియజెప్పువాడెవడో వాడు ఊదారంగు వస్త్రము కట్టుకుని మెడలో సువర్ణమైన కంఠభూషణమును ధరించుకుని రాజ్యంలో 3వ అధిపతిగా ఏలుదును. రాజా, ఈ వ్రాత చదువుటైనను దీని భావం తెలియజెప్పుటైనను మా వల్ల కాదు. రాజా, మీ కొరకు రాజమార్త విచ్చేయుచున్నారు. అటులనే. రాజమాతకు ప్రణామములు. రాజు చిరకాలము జీవించునుగాక. నీ తలంపులు నిన్ను కల్వరపరచనీయకము, నీ మనసు నిబ్బరముగా ఉండనిము. నీ తండ్రి రాజ్యంలో ఒక మనుషుడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడయుండుట నీ తండ్రి కనుగొనెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కళ్ళను తెలియజెప్పుటకు, మర్మములు బయలుపరచుటకు, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకు జ్ఞానము తెలివి గలవాడు. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియజెప్పును. ఎవరక్కడ?
బబులోను రాజ్యంలో నా తండ్రి గుర్తించిన యూదేయుడైన దానియేలును వెంటనే పిలువుడి. రాజగు నా తండ్రి యొక్క నెబ్కద్నెజరు యూదయలో నుండి ఇక్కడికి తీసుకువచ్చిన దానియేలు నీవే కదా? దేవతల ఆత్మయు వివేకము బుద్ధి విశేష జ్ఞానము నీ యందు ఉండనని నిన్ను గూంచి వింటిని. ఈ వ్రాత యొక్క భావము గారడి విద్య గలవారు జ్యోతిషులు ఎవరూ చెప్పలేకపోయారు కనుక ఈ వ్రాతను చదివి దాని భావము నాకు తెలియ చెప్పుటకు నీకు శక్యమైన ఎడలా నీవు ఊదారంగు వస్త్రము కట్టుకుని మెడలో సువర్ణమైన కంఠభూషణమును ధరించుకుని రాజ్యంలో 3వ అధిపతిగా ఏలుదు. రాజా, నీ దానములు నీ వద్దే ఉంచుకొనుము, నీ బహుమానములు మరెవరికైనా ఇవ్వము. అయితే నేను ఈ వ్రాతను చదివి దీని భావము రాజునకు తెలియజెప్పెదను. రాజా చిత్తగించుము. మహోన్నతులకు దేవుడు మహద్దశను రాజ్యమును ప్రభావమును నీ తండ్రియగు నెబ్కద్నెజరునకు ఇచ్చును. కావున తాను ఎవరిని చంపుకోరునో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరునో వారిని రక్షించును, ఎవరిని పడవేయగోరునో వారిని పడవేసిన. కావున అతను మనస్సు అతిశయించి హృదయం కఠినము చేసుకొనగా దేవుడు అతని వద్ద నుండి తన ప్రభుత్వము తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. బెల్షస్సరు అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను దేవుని ఆలయ సంబంధము ఉపకరణములో ద్రాక్షారసము ప్రోసి త్రాగుచు చూడనైనను వినునైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతించిరి గాని నీ ప్రాణము నీ సకల మార్గములలోను ఏ దేవుని వశమును ఉన్నవో ఆయనని కనపరచలేదు. కావున అతని ఎదుట నుండి ఈ అరిచే వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసనం ఏమనగా మెనే మెనే టెకెల్ ఉఫాసిస్. దీని భావం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములలో లెక్క చూసి దానిని ముగించెను. టెకెల్ అనగా నీవు త్రాచులో తూచగా నువ్వు తక్కువగా కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ వద్ద నుండి విగపింపబడి మాదీయులకును పారసీకులకును ఇవ్వబడును. ఈ దానియేలును సన్మానించుము. ఇక నుండి ప్రభుత్వం చేటులో దానియేలు 3వ అధికారి. చూసారా, బెల్షస్సరు రాజు మనసును అతిశయించి గర్వపడి
దేవుని మీద తన్ను తాను హెచ్చించుకున్నందుకు దేవుని అరచేయి వచ్చి వ్రాసిన విధముగానే దేవుడు అతని ప్రభుత్వ విషయంలో లెక్క చూచి ముగించెను. అతడు ఆ రాత్రి అందే హతము చేయబడెను. దీనిని బట్టి దేవుని విషయంలో మన ప్రవర్తన సరిచేసుకుందాం. థ్యాంక్ యూ.